అందరికీ నమస్కారం. ధర్మో రక్షితి రక్షతః. ధర్మం, చట్టం, న్యాయం. శ్రీరామచంద్రుడు ఒక చాకలివాడు అపవాదు చేశాడని భార్యని అడవిలో విడిచిపెట్టాడు. ప్రజలకి దేవుడయ్యాడు. ధృతరాష్ట్రుడు కౌరవ సభలో తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల కౌరవ వంశమే నాశనం అయిపోయింది. ప్రస్తుతం కాలంలో చట్టానికి కాగితాలు సాక్ష్యం, మనుషుల సాక్ష్యం కావాలి. మనుషులు డబ్బులకి లొంగిపోతున్నారు. కొంతమంది భయానికి నోరు విప్పట్లేదు. నా అభిప్రాయం మంచిదైతే ఆలోచించండి. కోర్టులో బోన్లో వ్యక్తికి భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెప్తానని చెప్పిస్తున్నారు. కానీ భగవద్గీతను ఎవరు ఒక ఆధ్యాత్మిక గ్రంథం అనుకోవట్లేదు, ఒక పుస్తకం కింద అనుకుంటున్నారు తప్ప ఎవరు నిజాలు చెప్పట్లేదు. నా అభిప్రాయం, ప్రతి ముద్దాయికి కానీ వ్యక్తికి కానీ ఒక నిమిషం టైం ఇచ్చి కళ్ళు మూసుకొని అతను గుండె మీద చేసి కుటుంబ సభ్యులు తలుచుకుంటూ నేనంతా నిజమే చెప్తాను అని అతనికి మన సమయం ఇస్తే అతనికి కుటుంబం, సొసైటీ, న్యాయం, ధర్మం గుర్తొచ్చి నిజాలు చెప్తారని నా అభిప్రాయం. ఈ విధంగా పెద్దవాళ్ళు, మేధావులు ఇది మంచిదైతే నా విషయాన్ని ప్రజలకి తెలియజేస్తారని కోరుకుంటూ మీ జాం భాస్కర్ రావు.